గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నెక్స్ట్ మంత్ అంటే మార్చ్ 2024లో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. మనం లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో చేయవలసినవి చేయకూడనివి డూస్ అండ్ డోంట్స్ అని చెప్పేసి మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది ఆ వీడియోను ఆదరించారు. మరి అది చాలా యూస్ఫుల్ వీడియో. మీరు ఎగ్జామినేషన్ టైంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఆ వీడియోలో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. దాంతోపాటు మనము సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తోని కూడా మనం సబ్జెక్ట్లో మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి కావాల్సినటువంటి వీడియోస్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం దానికి డిఫరెంట్గా పేపర్ వాల్యుయేషన్ టైంలో మరి వాల్యుయేషన్ చేసేటువంటి టీచర్స్ వాళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ప్రిన్సిపల్ ఆఫ్ వాల్యుయేషన్స్ ఏముంటాయి, మరి ఆ కీ పేపర్ ఏ రకంగా ఉంటుంది, మనము ఏ విధమైనటువంటి క్వశ్చన్స్కు ఏ విధమైన ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది అనేది ఈ సంవత్సరం మనం వీడియోస్ రూపకంలో అన్ని సబ్జెక్టుల వారీగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తోని మనం వీడియోస్ అయితే చేస్తాం. అయితే ఈ యొక్క మనం నెక్స్ట్ ఈ తెలంగాణలో ఉండేటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చూసినట్టయితే మనకు 18th మార్చ్ స్టార్ట్ అవుతున్నాయి. 18th మార్చ్ నుంచి మనకు ఇక్కడ చూసినట్టయితే మనకు 30th మార్చ్కు ఈ యొక్క సోషల్ స్టడీస్ అయిపోతున్నాయి. దాని తర్వాత మనకు ఓఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా మళ్ళీ 2 days ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఈసారి లాస్ట్ ఇయర్కు ఈసారికి ఒక డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ డిఫరెన్స్ అప్పుడు 6 పేపర్సే ఉంటే ఈసారి మనకు ఈ యొక్క సైన్స్ వచ్చేసరికి దాన్ని ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్ అని చెప్పేసి సెపరేట్గా చేయడం జరిగింది. అయితే అవి 2 daysగా సెపరేట్గా జరుగుతాయి. 26th రోజు ఫిజికల్ సైన్స్ జరుగుతాయి, అట్లాగే 20th మార్చ్ రోజు మనకు బయో సైన్స్ పేపర్ జరుగుతుంది. మరి దీని కొరకు 1.5 hour మాత్రమే ఎగ్జామినేషన్ ఉంటుంది. మనము ఆ యొక్క బయో సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ వాటి గురించి చెప్పేటప్పుడు దీని గురించి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే చిల్డ్రన్, మీరు ఇప్పటి వరకు బాగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు, ప్రిపేర్ అయ్యి ఉంటారు ఎగ్జామినేషన్స్ కొరకు. ఒకవేళ ఎవరైనా కానీ ఇంకా ఇప్పటికీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఏం పర్వాలేదు. ఈరోజు మనకు 10th ఫిబ్రవరి. మీరు ఈ రోజు నుంచి కూడా మీరు ఇష్టంతో కష్టపడి చదివినట్టయితే మీరు కూడా మంచి జీపీఏతో పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఏం అంటే చింతించాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఈ రోజు నుంచి కనీసం ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ మీరు మంచి జీపీఏతోని మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో పాస్ అయ్యే అవకాశం ఉంది. చాలా మీరు అంటే ఇవన్నీ మనకు కూడా గ్యాప్స్ కూడా బాగా ఉన్నాయి. చూసినట్టయితే ఇక్కడ ఒక పేపర్కు కొన్ని పేపర్స్కి అయితే మనకు 2-3 days కూడా గ్యాప్స్ ఉన్నాయి. మంచిగా ప్రిపేర్ కావడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. దీంట్లో మరి మనకి ఇక్కడ ఎలాంటి మీరు టెన్షన్ పడకుండా మీరు కూల్గా మీరు ఎగ్జామ్స్ రాసినట్టయితే మీరు ఖచ్చితంగా మంచి జీపీఏతో పాస్ కావడం జరుగుతుంది. దాని కొరకు మనకు మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క ఎక్స్పర్ట్స్తోని ఈ సంవత్సరం చేసేటువంటి వీడియోస్ ఏంటంటే, యాక్చువల్గా కీ పేపర్ అనేది ఎట్లా ఉంటుంది అంటే వాల్యుయేషన్ చేసేటువంటి టీచర్స్కు వాళ్ళకు ఎలాంటి సమాధానాలు ఉండాలి అనేది మనము ఈ సంవత్సరం ఆ కీ పేపర్ని మీకు చూపించడం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్కు ఎన్ని మార్క్స్ ఉంటే ఆన్సర్ ఎంత రాయాలా అనేదే ఇక్కడ మనకు ఆ కీ పేపర్లో ఉంటుంది. మరి దాని గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. ఓకే చిల్డ్రన్, అయితే మనం చెప్పుకున్నట్టు ఈరోజు ఈ యొక్క సబ్జెక్ట్స్ డీటెయిల్స్లో భాగంగా ఈరోజు మనం ఫస్ట్ బయాలజికల్ సైన్స్ బయో సైన్స్ను మనం చెప్పుకుందాం. బయో సైన్స్ ఏదైనా కానీ ఏ పేపర్ అయినా కానీ సెట్టింగ్ ఎట్లా ఉంటుందంటే, అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే విద్యా ప్రమాణాల ఆధారంగా ఆ యొక్క బ్లూ ప్రింట్ ఆ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మనకు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ మళ్ళీ వాల్యుయేషన్ చేసేటువంటి టీచర్స్కి వచ్చినట్టయితే వాళ్ళకు కొన్ని ప్రిన్సిపల్స్ అండ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు గవర్నమెంట్ చెప్తుంది. ఏంటి ఇక్కడ చూసినట్టయితే అక్కడ ఆన్సర్ అనేది ఎట్లా ఉండాలి, ఆన్సర్ షుడ్ రిలవెంట్ అండ్ అడిక్వేట్ టు ద క్వశ్చన్. అట్లాగే సైంటిఫిక్ టెక్నాలజీ, ఇది సైన్స్ గురించి మనం చెప్పుకుంటే
సైంటిఫిక్ టెక్నాలజీ ఉందా లేదా, తర్వాత సీక్వెన్స్ ఫాలో అయ్యారా లేదా, మరి అట్లాగే ఇక్కడ డిస్కరేజ్ ద రూట్ మెమొరీ ఆన్సర్స్, అంటే బట్టి సిస్టంలో ఉండే ఆన్సర్స్ కాకుండా ఓన్గా కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఎగ్జామ్లో వాళ్ళు ఆన్సర్స్ చేశారా లేదా, ఇవన్నీ కూడా క్రైటీరియా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాలా మీరు, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ గ్రామటికల్ మిస్టేక్స్ కానీ వాటిని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు. వాటి గురించి ఈ లాంగ్వేజెస్ కాకుండా ఈ నాన్ లాంగ్వేజెస్లో వాటి గురించి పట్టించుకోరు. ఓకే, అంతేకాకుండా ఆ టీచర్కు డిస్క్రిషనరీ అండ్ స్పాంటినిటీ పవర్స్ కూడా ఉంటాయి. ఒకవేళ అతనికి మీరు అది రిలవెంట్ అనుకుంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కీ పేపర్లో అలాంటి ఆన్సర్ లేకపోయినా వాళ్ళకు మార్క్స్ మీకు ఇవ్వడానికి వాళ్ళకు డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఓకే, ఇది మరి చూసినట్టయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్. మరి ఇంతకుముందే మనం చెప్పినాం అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం బ్లూ ప్రింట్ ఉంటుంది. మరి బయోసైన్స్కి వచ్చినప్పుడు అది ఎట్లా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనం ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది ప్యాటర్న్ అనేది చూసినట్టయితే దీంట్లో మనకు పార్ట్ ఏ పార్ట్ బి అనేది ఉంటుంది. పార్ట్ ఏకి వచ్చేసి మనకు 30 మార్క్స్, పార్ట్ బికి వచ్చేసి 10 మార్క్స్. పార్ట్ ఏ 30 మార్క్స్, పార్ట్ బి 10 మార్క్స్, ఓవరాల్గా 40 మార్క్స్. తర్వాత 10 మార్క్స్ అయితే మనకి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి, అవి మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ చూస్తే మీరు బయోసైన్స్లో జస్ట్ 9 క్వశ్చన్స్ మనకి ఇస్తే దాంట్లోంచి మీరు 8 క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేయాలి. ఎట్లా అంటే ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వాటికి మనము 3 క్వశ్చన్స్ ఇస్తే 3 సాల్వ్ చేయాలి, ఈచ్ 2 మార్క్స్. ఈచ్ 2 మార్క్స్, దానికి మనకు 6 మార్క్స్ అవుతాయి. వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 to 3 సెంటెన్స్లో రాస్తాం. షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి 3 to 4 సెంటెన్సెస్లో రాస్తాం. ఇక్కడ కూడా 3 ఇస్తే 3 సాల్వ్ చేయాలి, ఈచ్ 4 మార్క్స్, టోటల్ 12. ఈ 18 అయిపోయిన తర్వాత మనకు ఎస్సే టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉంటే 2 సాల్వ్ చేయాలి. 2 అంటే ఈచ్ 6 మార్క్స్ క్యారీ చేస్తాయి కాబట్టి అప్పుడు 12 మార్క్స్ అవుతాయి. ఇట్లా 6, 12, 12 టోటల్గా ఇవి 30 మార్క్స్ అవుతాయి. మరి ఇక్కడ మన సైన్స్ బయాలజీ సైన్స్లో చూస్తే ఈ 2 క్వశ్చన్స్లో ఏంటంటే మనం అక్కడ ఒకవేళ పటము అడగకపోయినా పటము డ్రా చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగినా కానీ మనం అక్కడ పటం డ్రా చేయమని చెప్పకపోయినా డ్రా చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే మనకు నెసెసిటీ ఉంటుందో అక్కడ మనం ఫిగర్ ఖచ్చితంగా మనం డ్రా చేయాలి. నెక్స్ట్ పార్ట్ బిలో మల్టిపుల్ చాయిసెస్ 10 ఉంటాయి, ఈచ్ 1 మార్క్, టోటల్గా 10 మార్క్స్. ఇట్లా 40 మార్క్స్ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్క నిమిషం, ఇది షార్ట్ ఆన్సర్స్. అట్లాగే మన బయోసైన్స్కి వచ్చినట్టయితే ఈ క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ మనం చెప్పినాం కదా అకాడమిక్ స్టాండర్డ్ ప్రకారం ఉంటుంది. ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ 1 తీసుకుంటే దాంట్లో ఏముంటాయంటే ఎక్స్ప్లెయిన్ చేయడము, ఎగ్జాంపుల్స్ అండ్ డిఫరెన్సెస్ అండ్ కంపారిజన్స్, ఇవన్నీ కూడా దాంట్లో మనకు వస్తాయి. దాని నుంచే మనకు 40% అంటే 18 మార్క్స్ అకాడమిక్ స్టాండర్డ్ 1 నుంచి ఉంటే అకాడమిక్ స్టాండర్డ్ క్వశ్చనింగ్ అండ్ హైపోథిసిస్ చేయడం దానికి 2 మార్క్స్ ఉంటాయి. మరి అట్లాగే ఎక్స్పెరిమెంటల్ దానికి 9 మార్క్స్. ఇట్లా అకాడమిక్ స్టాండర్డ్ 4కు ఇన్ఫర్మేషన్ స్కిల్స్కు 4, తర్వాత కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్కు 7 మార్క్స్ అండ్ అప్రిషియేషన్ అండ్ డైలీ లైఫ్ కొరకు మనకు 6 మార్క్స్. ఇట్లా ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్ ఆధారంగా ఈ క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ బ్లూ ప్రింట్, ఈ యొక్క క్వశ్చన్ పేపర్ యొక్క బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కీ పేపర్ ఎట్లా ఉంటుంది, మనం ఆన్సర్స్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఇక్కడ మనము కొన్ని ఎగ్జాంపుల్గా కీ పేపర్ అనేది వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఏ రకంగా ఉంటుందని చూడడానికి మీకు లాస్ట్ ఇయర్ 2023 అడ్వాన్స్ సప్లిమెంటరీ 2023లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ ఎట్లా ఉందో దాన్ని చూద్దాం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం పార్ట్ ఏ పార్ట్ బి టోటల్గా మనకు 40 మార్క్స్. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. అవాయు శ్వాసక్రియ ప్రయోగ నిర్వహణకు అవసరమైనటువంటి 2 రసాయనాలను రాయండి అని మనకి ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ కీ పేపర్లో వాళ్ళకి వాల్యుయేషన్ చేసే వాళ్ళకు 2 కాకుండా
మనకు ఒక 6 వరకు కూడా రసాయనాలు ఇస్తారు. ఆ 6లో నుంచి మనం ఇప్పుడు చూద్దాం అది. ఓకే, నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. సెకండ్ క్వశ్చన్ ఒక 3 క్వశ్చన్స్, ఒక దీంట్లో 3 క్వశ్చన్ చూసినాక మనం ఆన్సర్ దగ్గరికి వెళ్దాం. చూస్తే ఏ సందర్భాలలో రక్తపీడనం అధికం కావడం మీ దైనందిన జీవితంలో గమనించారు అనేది రెండో క్వశ్చన్. అట్లాగే మూడో క్వశ్చన్ చూస్తే ఒక ఆవరణ వ్యవస్థలో పిచ్చుకలు అదృశ్యమైతే ఏం జరగవచ్చు. ఇదేంటంటే ఇది మనం ఊహించి రాయడం, పరికల్పన చేయడం, హైపోథిసిస్ ఆన్సర్ ఇవ్వచ్చు. దీనికి ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి ఆన్సర్స్ ప్రకారం లేకపోయినా వాళ్లకు అది కరెక్ట్ అనిపిస్తే మార్క్స్ ఇవ్వచ్చు. మనం ఇప్పుడు ఆ 3 క్వశ్చన్లకు కీ పేపర్ చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇక్కడ మనం ఇప్పుడు 3 క్వశ్చన్ చూసాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ యొక్క అవాయు శ్వాసక్రియకు అవసరమైన రసాయనాలు ఏమేమి ఇచ్చారు. ఇక్కడ పారాఫిన్ ద్రావణము, డయాజిన్ ద్రావణము, జాసన్ గ్రీన్ బీ, ఇట్లా సున్నపు తేట, గ్లూకోజ్ ద్రావణము, ఈస్ట్. ఇక్కడ ఏంటిది, సంబంధిత రసాయనాలలో ఏ 2 రాసినా కానీ మనము వాళ్ళకు మార్క్స్ ఇవ్వాలి. అందుకే మీరు ఈ 6 రాయాల్సిన అవసరం లేదు. మీకు ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాలంటే సున్నపు నీరు, గ్లూకోజ్ ద్రావణం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క నేమ్స్ ఒకవేళ మీకు మర్చిపోయే అవకాశం ఉంటే సున్నపు నీరు అయితే ఎవరికన్నా గుర్తు, గ్లూకోజ్ ద్రావణం, మీకు మార్క్స్ వచ్చేస్తాయి. అట్లాగే రెండవది, మన దైనందిన జీవితంలో ఎప్పుడు మనకు రక్తపీడనం అధికమవుతుందంటే దీనికి ఇక్కడ ఏమున్నాయి, 2 చెప్పాలి మనం. కానీ ఇక్కడ పరిగెత్తడం, భయపడడం, కోపం, జాగింగ్, మెట్లెక్కడం, మానసిక ఒత్తిడి, ఆందోళన ఇవన్నీ ఉన్నాయి. దీంట్లోకి వెళ్ళి మీరు ఏ 2 రాసినా కానీ మనకు అక్కడ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ దీంట్లోంచి 1 రాసినా 1 మార్క్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఓన్గా రాసేటువంటి ఇవే. అంటే దీన్ని మీరు టీచర్స్ లెసన్ చెప్పేటప్పుడు పర్ఫెక్ట్గా వింటే మీరు వీటిని ఈజీగా రాయొచ్చు. ఓకే, ఒక ఆవరణ వ్యవస్థలో పిచ్చుకలు అదృశ్యం అయితే ఏం జరగచ్చు అనేది మనకు మూడో క్వశ్చన్. ఇక్కడ చూస్తే మనకు ఒక 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి. పిచ్చుకలు అదృశ్యమైతే మిడతల జనాభా పెరగచ్చు, మిడతల దాడి పంటపై ఎక్కువ కావచ్చు, ఇట్లా పంటలు పండగ కరువు రావచ్చు. ఈ రకంగా ఉన్న ఏదైనా మనము మీరు రాయొచ్చు. దానికి మీరు 2 రాస్తే 2 మార్క్స్ వస్తాయి. ఒక స్టేట్మెంట్ రాస్తే 1 మార్క్. ఇక్కడ 5 స్టేట్మెంట్ ఉంటాయి. అందుకే ఇక్కడ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఇక్కడ ఇస్తారు. సంబంధిత అంశాలు ఏవైనా 2 రాసినా మనం మార్క్స్ అవార్డ్ చేయాలి. ఇది అట్లాగే మరి 4th క్వశ్చన్ ఏదైతే ఉంటుందో సెక్షన్ 2లో చూస్తే దీనికి మనకు 4 మార్క్స్. ఈ మొత్తము ఎగ్జామ్లో ఇంత ఈజీ క్వశ్చన్ ఏది లేదు. 4th నంబర్ క్వశ్చన్ ఏదైతే ఉందో వెరీ ఈజీ. ఏమీ తెలియని వాళ్ళకు కూడా 3 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఆన్సర్లు అక్కడనే ఉంటాయి. అక్కడ ఒక టేబుల్, ఒక పట్టిక ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఒక కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. ఒక క్వశ్చన్ మాత్రం ఎట్లా ఉంటుందంటే అది ఇక్కడ ఆన్సర్ ఉండదు. మనకు ఆ టేబుల్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్స్ట్రా వెనక ముందు తెలిస్తే దానికి ఆన్సర్ చేయగలుగుతాం. ఇలాంటి క్వశ్చన్ అంత ఈజీ క్వశ్చన్ ఇది. దీని క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. ఇది క్వశ్చన్ బయాలజికల్ సైన్స్లో ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్ 2లో ఉన్నటువంటి 4th క్వశ్చన్ వెరీ ఈజీ క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ టేబుల్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ టేబుల్ నుంచే మనకు మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి దీని నుంచే మనము ఆన్సర్స్ రాయొచ్చు. ఒక 3 అయితే ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. 1 మార్క్ మాత్రం ఏంటంటే అక్కడ డిఫరెంట్ దీనికన్నా వెనక ముందు ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఆన్సర్ చేయగలుగుతాం. మరి చాలా చాలా ఈజీ. దీన్ని ఎవ్వరు కూడా దీన్ని మిస్ చేసుకోవద్దు. ఈ టేబుల్ను 1కి 2 సార్లు చదివితే ఆన్సర్స్ ఇక్కడనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం చూస్తే అనువర్త చలనాలు, ప్రతిస్పందనలు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఏముంది, కాంతి అనువర్తనం అంటే మొక్కలు కాంతికి అనుకూలంగా ప్రతిస్పందించడం. రసాయన అనువర్తనం, రసాయనాల స్పందన వలన పరాగ రేణువులు మొలకెత్తడం. ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఇవి. ఇక్కడ ఉన్నటువంటి టేబుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. స్పర్శానువర్తనం, స్పర్శ వలన ప్రతిస్పందన. గురుత్వానువర్తనం అంటే మొక్కలు గురుత్వాకర్షణ బలం వైపు ప్రతిస్పందించడం అంటే భూమి లోపలికి వెళ్ళడం, గురుత్వాకర్షణ. ఈ విధంగా దీని క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే మీకు చూపిస్తాను ఇప్పుడు. దీనికి ఎంత ఈజీగా క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. రసాయన అనువర్తనం చూపే ప్రతిస్పందన ఏమిటి? మనకి ఇప్పుడు మీకు కీ పేపర్లో చూపిస్తాను ఎట్లా ఉంటాయో.
అట్లాగే స్పర్శానువర్తనం ఇది కూడా డైరెక్ట్ ఉంది. అట్లాగే సూర్యకాంతి వైపు మొక్కలు పెరగడం ఏ అనువర్తనం అది కూడా డైరెక్ట్ ఉంది. మొక్కల వేర్లు భూమిలోకి విస్తరించడం ఏ అనువర్తనం డైరెక్ట్గా ఉంది. మరి రసాయన అనువర్తనం చూపే ప్రతిస్పందన ఏమిటి డైరెక్ట్గా ఉంది. ఇక్కడ స్పర్శానువర్తనం చూపు ఒక మొక్క పేరు రాయండి. ఇది మాత్రమే మనకు అక్కడ టేబుల్లో ఇన్ఫర్మేషన్ లేదు. అంటే మీకు ఒక మొక్క పేరు తెలిసి ఉంటే మీరు రాయొచ్చు. ఈ మిగతా మూడేమో డైరెక్ట్గా మనకు టేబుల్లో ఆన్సర్స్ ఉన్నాయి. మరి ఈ ఒక్కదానికి లేదు. ఈ ఒక్కటి లేదు అంటే మీరు ఆ పాఠము టీచర్ చెప్పేటప్పుడు వింటే ఎగ్జాంపుల్ డెఫినెట్గా చెప్తారు. అది మీరు అక్కడ రాయొచ్చు. ఇప్పుడు కీ పేపర్లో దీనికి సంబంధించి ఎట్లా ఉంటుందో చూద్దాం. దీంట్లో కీ పేపర్ చూస్తే ఏముంది, డైరెక్ట్ ఈ 3 క్వశ్చన్స్ డైరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ ఏంటంటే రెండోది మొక్క పేరు రాయమన్నాం. ఇక్కడ దోస, కాకర, చిక్కుడు అని ఇవ్వడం జరిగింది. అయితే మీరు 3 రాయాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కటి రాసినా కానీ ఇక్కడ గమనిక ఉంది చూడండి. వీటిలో ఏ ఒక్కటి రాసినా 1 మార్క్ కేటాయించాలి వాల్యుయేషన్ చేసేవాళ్ళు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కీ అనేది ఉంటుంది. మీరు ఇవన్నీ ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అట్లాగే 5th క్వశ్చన్ చూస్తే శిలాజ ఇంధనాలు తరిగిపోకుండా ఉండడానికి నిత్య జీవితంలో పాటించవలసిన 4 సంరక్షణ చర్యలు ఏంటి. 6వ క్వశ్చన్ చూస్తే ఆర్జిత గుణాల అన్వంశికతను ఒక ఉదాహరణతో వివరించండి. మరి వీటికి కూడా కీ పేపర్లో మనకు ఇది కూడా దీంట్లో మనము మీరు కొన్ని ఓన్గా కూడా ఇక్కడ రాయొచ్చు. 5th క్వశ్చన్లో దానికి మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కీ పేపర్ చూపిస్తాను. ఏం చర్యలు చేపట్టచ్చు అంటే ఒక 7 వరకు ఉన్నాయి. కానీ మీరు దాంట్లోకి వెళ్ళే ఏ 4 రాసినా కానీ మీకు 4 మార్క్స్ వస్తాయి. ఎగ్జాంపుల్, పునరుద్ధరించదగిన ఇంధనాలను ఉపయోగించాలి, ప్రజా రవాణాను ఉపయోగించాలి, పెట్రోల్ డీజిల్ వాహనాల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి, విద్యుత్ ఆదా చేసే పరికరాలను వాడాలి, సౌరశక్తి పవన శక్తిని ఉపయోగించాలి, రవాణా కొరకు మనము నడవడం సైకిల్ ఉపయోగించాలి, జీవ ఇంధనాలను ఉపయోగించాలి. ఇట్లా దీంట్లో నుంచి ఏది రాసినా కానీ మనకు ఆ మార్క్స్ రావడం జరుగుతుంది. ఓన్లీ జస్ట్ 4 రాసే సరిపోతుంది. అట్లా ఇక్కడ మనకి ఇప్పుడు ఆర్జిత గుణాల అనువంశికత అనగానే ఫస్ట్ మీరు ఇక్కడ జీన్ బ్యాప్టిస్ట్ లామార్క్ పేరు మర్చిపోవద్దు. ఆ పేరును గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. దాని ఆధారంగా మనము ఈ జిరాఫీ ఎగ్జాంపుల్ రాసినట్టయితే మనకు మార్క్స్ అవార్డ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు లాస్ట్ మనకు 7th, 8th, 9th చూద్దాం. విభాగం 3లో మనకు 3 క్వశ్చన్స్ ఇస్తే ఓన్లీ 2A మనము వాటికి ఆన్సర్ చేయాలి. ఒకటి చూద్దాం. ఇక్కడ లాస్ట్ ఇయర్ మనకు అడ్వాన్స్ సప్లిమెంటరీ జరిగిన దాంట్లో మానవుని చిన్న ప్రేమలో జరిగే జీర్ణక్రియను వివరించండి. పటం అని అడగలే, కానీ మనం అక్కడ పటాన్ని డ్రా చేయాలి. లేబులింగ్ కూడా చేసి మనము ఒక 6 to 8 సెంటెన్సెస్ దాని గురించి వివరించాలి. ఓకే, అది కీ పేపర్లో ఎట్లా ఉంటుందో అట్లాగే 8th, 9th క్వశ్చన్స్ కూడా ఏమొచ్చినాయో చూసి మనము కీ పేపర్లోకి వెళ్దాం. 8th క్వశ్చన్ చూస్తే వేరుపీడన నిరూపించే ప్రయోగ విధానాన్ని మరియు ఫలితాలను వివరించండి. ఇక్కడ ఖచ్చితంగా పటం డ్రా చేయాల్సి ఉంటుంది. అట్లాగే సమవిభజనలోని వివిధ దశల బొమ్మలు గీసి వివరించండి. ఇక్కడ కూడా ఫిగర్ డ్రా చేయాలి. మరి ఈ 3 క్వశ్చన్ల యొక్క కీ పేపర్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది మనకు చిన్న ప్రేగులలో జీర్ణక్రియ. ఇక్కడ మనకు అక్కడ ఆంత్రరసం స్రవించబడుతుంది. అందులోపల ఎంజైమ్స్ ఏముంటాయి, తర్వాత ఈ చూషకాలు ఏంటి, ఈ విధంగా ఈ యొక్క పటం డ్రా చేయడం. ఈ పటం డ్రా చేసి మీరు ఏమీ రాయకపోయినా అక్కడ 2 మార్క్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు పటం డ్రా చేయకపోయినా ఇవి రాసినట్టయితే 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా టోటల్గా దీనికి 6 మార్క్స్ ఉంటాయి. అట్లాగే నెక్స్ట్ 8th క్వశ్చన్ ఎట్లా ఉందో చూద్దాం. ఇప్పుడు 8th క్వశ్చన్లో 8th క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పటం ఏదైతే ఉందో మనం కుండీలో పెరుగుతున్నటువంటి ఈ మొక్క పటము, ఈ రబ్బర్ ట్యూబు, ఇది ఖచ్చితంగా డ్రా చేయాలి. దీనికి 2 మార్క్స్ వస్తాయి. అట్లాగే దీని గురించి ఎక్స్ప్లెనేషన్కు మనకు 4 మార్క్స్ వస్తాయి. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఈ లాస్ట్ క్వశ్చన్ కూడా మనకు ఎట్లా ఉంటుందో చూద్దాం. 4 దశలు ఉంటాయి. ఆ 4 దశల గురించి మనము ఒక 4 పాయింట్స్ రాస్తూ ఈ యొక్క పటము డ్రా చేయాలి. ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ,
చివరికి మనము అంత్యదశ, ఈ విధంగా వీటిని డ్రా చేస్తూ వాటి గురించి రాయాల్సి ఉంటుంది. అయితే ఈ క్వశ్చన్ కొంచెం లెంతీ క్వశ్చన్ కాబట్టి మీకు ఇది హార్డ్ అనిపిస్తే మీరు 7th and 8th క్వశ్చన్ను సాల్వ్ చేసేసుకుంటే మనకు మార్క్స్ వస్తాయి. అట్లాగే పార్ట్ బి తీసుకుంటే పార్ట్ బిలో కూడా ఒక పద్ధతి ప్రకారం ఎలాంటివి అడగాలో అవి దాంట్లో ఉంటాయి. దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇక్కడ పార్ట్ బి చూస్తే చెప్పుకున్నట్టు 10 మార్క్స్ వస్తాయి, ఒక్కో దానికి 1 మార్క్. మరి ఇక్కడ ఈ క్రింది వాటిలో అనుమస్తిష్కమును నియంత్రించేదేది, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే మనం ఇక్కడ దానికి ఆన్సర్స్ తెలుసు. శరీర సమతా స్థితిని అది నియంత్రిస్తుంది. అట్లాగే సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే మనకు ఒక పటం ఇవ్వడం, ఏదైనా ఒక పటం ఇచ్చి ఇక్కడ ఈ భాగం ఏంటి అని అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు పటాలను కూడా ప్రాక్టీస్ చేసుకుంటే ఇక్కడ ఒక పార్ట్ బిలో ఒక మార్కును మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది దవ్వ అనేది వస్తుంది. అట్లాగే జత, ఈ క్రింది వాటిలో సరికాన్ని గుర్తించము. క్రింది వాటిలో సరికాన్ని అంటే 4 ఇక్కడ మనకు ఉన్నాయి. పత్రాలు రణపాల, వేర్లు పసుపు, లక్షణాలు ఉల్లి, స్టోలన్లు స్ట్రాబెర్రీ. ఇట్లా సరికాని జత ఏది ఉంటే దాన్ని గుర్తించాలి. అట్లాగే మనకి ఇక్కడ వేర్లు పసుపు అనేది వస్తుంది. మరి ఇక్కడ ఒక జీవికి శ్వాసావయవం లేదు అని చెప్పడం జరిగింది. దీంట్లో బొద్దింక, చేప, అమీబా, కప్ప ఉంటే అమీబా వస్తుంది. అట్లాగే ఇక్కడ జతపరిచి సరైన సమాధానాన్ని ఐచ్ఛికంగా గుర్తించండి. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. కొన్ని వాక్యాలు ఇస్తాడు, కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒక 4 స్టేట్మెంట్స్ ఉంటే అందులోకెళ్ళే ఒకటి ఏంటి కరెక్ట్ స్టేట్మెంట్, మిగతా 3 రాంగ్ స్టేట్మెంట్లు ఉంటే దాన్ని గుర్తించాలి. ఎప్పుడు చేయగలుగుతాం ఇది? మనము చదివితే మనం వీటిని చేయగలుగుతాం. అట్లాగే ఇక్కడ చూసినట్టయితే మనకు అమీబా ఒక పూతికాహారి అనేది కరెక్ట్, మిగతాది అవి కరెక్ట్ కావు. ఫ్లో చార్ట్ ఒకటి కూడా మనకు పార్ట్ బిలో ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఫ్లో చార్ట్ మిస్ అయిందో దాన్ని మనం ఇక్కడ రాయాలి. ఏదైనా ఒక దాని యొక్క విధిని గుర్తించండి అని కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ బహుమన్ గుళిక యొక్క విధిని అడగడం జరిగింది. మళ్ళీ ఇంకొక రకం ఎట్లా ఉంటుంది, ఉన్న దాంట్లోకి వెళ్ళి ఒక డిఫర్గా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది, దాన్ని గుర్తించండి. అంటే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి, ఒక కొవ్వులు అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి మనం కొవ్వులు ఆన్సర్ చేస్తాం. ఇట్లా మీకు ఇప్పుడు ఒకసారి కీ పేపర్ చూపిస్తాను. అయితే ఈ విధంగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తోని నెక్స్ట్ వీడియోస్లో వీటికి ఒక కీ పేపర్ ఎట్లా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు యూస్ఫుల్ వీడియోస్ వస్తాయి. అట్లాగే ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేసిన డూస్ అండ్ డోంట్స్ అనేటువంటి వీడియో ఏదైతే ఉందో మీకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో మీరు చేయవలసినవి చేయకూడనివి, ఆ వీడియో మీరు డెఫినెట్గా చూడండి. అది పేరెంట్స్తో కూడా ఆ వీడియోను స్టూడెంట్సే కాదు పేరెంట్స్ కూడా చూసినట్టయితే మీకు దాంట్లో మీరు మీ పిల్లలకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ టైంలో మీరు ఏం చేయాలనేది దాంట్లో ఉంది. తప్పకుండా పేరెంట్స్ కూడా ఆ వీడియోని చూడండి, పిల్లలకు ఆ వీడియోను చూపించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.